ఈ వీడియోలో మనం మీటప్ తొలి మీటప్ అనుకోవచ్చు. సో తొలి మీటప్ ఏ విధంగా జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. సో మీటప్ వచ్చేసరికి నాకు నిజం చెప్పాలంటే యూట్యూబ్లో ఇప్పటి వరకు నాకు సంతోషపెట్టిన విషయం అంటే ఏం లేదు. మొన్న ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాను. సో నా మొదటి వీడియోని 100 మంది చూసినప్పుడే నాకు సంతోషం కలిగిందని అప్పుడు చెప్పాను. సో ఇప్పుడు నేను చెప్పుకోవడానికి ఒకటైతే దొరికింది, అదే వచ్చేసరికి నా ఫస్ట్ మీటప్ అనమాట. సో ఇంకెన్ని మీటప్లు జరిగినప్పటికీ ఈ ఫస్ట్ మీటప్ అనేది అలా మిగిలిపోతుంది. ఆగస్టు 5వ తారీఖు 2018. సో ఫ్రెండ్షిప్ డే రోజు నేను ఫస్ట్ మీటప్ తొలి మీటప్ అయితే పెట్టాను. సో దీన్ని మీరు చాలా వరకు విజయవంతం చేశారు. నేనైతే 50 మంది మాత్రమే వస్తారనుకున్నాను. అది కూడా అనుకోవాలి, అంటే 50 మంది వరకు నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఒకసారి దగ్గర 110 మంది వరకు వచ్చినట్టుగా తేలింది. ఎందుకంటే మనం క్యాప్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసాం. సో ఈ క్యాప్స్ వచ్చేసరికి నేను 150 క్యాప్స్ తీసుకొచ్చాను. సో అందులో మొత్తం 120 క్యాప్స్ అబోవ్ అయితే మనకి ఖర్చు అయినాయి. సో అందులో మనం ఎవరైనా అవుటర్స్ వచ్చి తీసుకున్నా, ఏదైనా మిస్యూజ్ అయినా, సో ఇలా చూసుకున్నా సరే మనకు 110 అయితే ఖచ్చితంగా వచ్చారని చెప్పి అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడై నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఎవరైతే ఈ మీటప్కి వద్దాం అనుకుని రాలేకపోయారో, సో చాలా దూరం ఉన్న వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళ కోసం నేను అక్కడ మీటప్లో జరిగిన వీడియోని అయితే ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మీకు వాయిస్ క్వాలిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడ గాలి కూడా చాలా బాగా ఇచ్చింది. కానీ ఎవరైతే మీటప్కి వచ్చిన వాళ్ళు ఉన్నారో సో వీళ్ళంతా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అక్కడ వచ్చేసరికి మనకి తన పేరు వచ్చేసరికి, సో నాకు ఇదైతే గిఫ్ట్ ఇచ్చారు. సో తన పేరు వచ్చి ప్రవీణ్. సో ప్రవీణ్ తను వచ్చేసరికి మనకి ఫోటో అయితే ఒకటి చేయించి తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత ఇంకోతన ఒక గిఫ్ట్ ఇచ్చారు. సో అతని పేరు కూడా ఆ గిఫ్ట్ మీద అయితే మెన్షన్ చేయలేదు. నేను కూడా ఆ పేరు అడిగాను కానీ మర్చిపోయాను. సో తను వచ్చేసరికి నాకు ఈ టీషర్ట్ ఇచ్చారు. అలాగే వచ్చేసరికి అందులోనే ఆ గిఫ్ట్లోనే మనకి ఈ కథల బుక్ అయితే ఇచ్చారు, సోమర్సెట్ మామ్ కథలు. ఈ టీషర్ట్తో పాటు మనకి ఆ బుక్ కూడా అయితే ఉందన్నమాట. సో అలాగే ఇంకో ఆయన వచ్చారు, ఆయన అయితే స్వీట్ బాక్స్ ఇచ్చాడు. ఆయనకి ఆ రోజు ఆయన అబ్బాయి బర్త్డే అంట. తర్వాత ఇంకో వ్యక్తి ఎవరు వచ్చారు, తనైతే అందరికి పెన్నులు అయితే పనిచేసి వెళ్ళిపోయారు. చాలా మంది చాలా చాలా దూరం నుండి అయితే వచ్చారు, వేరే వేరే ఊరు నుండి వచ్చారు. వాళ్ళు తీరికలా చేసుకొని వచ్చారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళందరికీ కూడా నేను నా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. సో ఈ విధంగా అయితే మీటప్ అయితే చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు ఆ మీటప్ వీడియోస్ అనేవి మీ గురించి అయితే నేను చూపించబోతున్నాను. సో ఎవరైతే రావాలనుకుని రాలేకపోయారో సో మీరంతా ఇక్కడ ఒక లైక్ ఇచ్చేయండి. సో మీరు వచ్చినట్టుగా నేను భావిస్తాను. ఊడిపోయిలా పర్లేదు. తేలేదు, తీసుకొస్తాను. అలా మాట్లాడడం ఇన్స్పిరేషన్. ధైర్యంగా మాట్లాడి గట్టి ఉండాలన్నా, గట్టి ఉండాలి. మనలో నిజాయితీ ఉండాలి. నిజాయితీగా ఉండాలి, గట్టిగా మాట్లాడగలదు గట్టిగా. నా దగ్గర జవాబు అదే అయినప్పుడు దాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? ఎదుటోడు ఫీల్ అవుతాడేమో దాంట్లో మన దాన్ని తగ్గించేయకుండా అనుకుంటే మాట్లాడదు వేస్ట్ కదా. మార్చుకుంటూ పోతే ఒకసారి మార్చడం మొదలు పెట్టాడు, మార్చుకునే ఉంటాం. దాంట్లో
నాకు తెలిసినంత వరకు నేను ఒక తప్పు చేశానంటే రెండోసారి ఆ తప్పు చేయకుండా ఉంటానని చూస్తుంటాను. నాకు తెలియకుండా తప్పు చేసినా సరే రియలైజ్ అవుతాను. ఒకసారి రియలైజ్ అయినా సరే మనం ఒక తప్పు చేశాను. నేను సపోజ్ ఒక తప్పు చేసిన తర్వాత అది నేను సమర్థించుకున్నాను. అలా చేస్తే ఏం అవ్వలేదురా, అలా చేసేదా పర్వాలేదు, ఏమవుతుంది, ఇంకోసారి కాకుండా చూసుకోవడానికి మనం సమర్థించుకోవడం, మనం ఖండించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే సమర్థించుకుంటామో అది మనం రెండో తప్పు చేయడానికి మనం ప్రోత్సహించుకుంటాం. సో అది నేను ఎప్పుడు చూసుకుంటాను. నాని అంటే నేనే అంటే మామూలుగా ఇంట్లో అందరూ లైవ్లో చెప్పాను. అలాంటి వీడియో చేయాలి అంటే ఏమున్నాయి ఇంకా ఈ అన్నిటి మీద మనకి అలా బీపీ వస్తుంది. ఏది ఇప్పుడు జియో 2 కూడా సేమ్ ఫీచర్ మొబైల్స్ వాటి పర్వాలేదు. ఫీచర్ మొబైల్స్ కాస్ట్ ఫీచర్ మొబైల్స్ కి సంబంధం లేదు. వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు మనకి కీటు ఉంది, దగ్గర 43,000 44,000 అది అంత పెట్టారు. మరి అంతంత ప్రైస్ పెట్టి కొనాలి అంటే అన్ని ఆలోచనలుగా 18,000 ఇది. అది వచ్చేసి ప్రాసెసింగ్ ఛార్జ్ మొత్తం 21,000 పడుతుంది. మొత్తం ఏ ఫోన్కి ఎంఐ మోడల్ ఎంఐ Note 5 Pro. అయ్యే వాడతారు. ఇంక ప్రపంచంలో ఇంకేమి లేవనుకో. అంటే వీళ్ళు యాక్చువల్గా ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు టెక్నాలజీని ఫాలో అవుతున్నారు. సో మీకు అర్థమైపోతుంటుంది చాలా మంది తెలియదు వాటి గురించి. వాళ్ళు ఏంటంటే ముందు మొబైల్ చూసుకుంటారు, టైం చూసుకుంటారు, కెమెరా చూసుకుంటారు. కెమెరా కింద పడిందంటే నాకు పగిలింది. వీడియో ఉంటుంది. లేదు వాళ్ళు ఇస్తారు. ఫ్రెండ్స్ విత్ యువర్ క్యాప్స్ వివో నెక్స్ట్ కొనొచ్చు. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఉంటుంది మొత్తం. ఇది మాట్లాడుతుంటే మనకి ఇప్పుడు మీకు క్రౌడ్ ఉంది కదా, ఇక్కడ ఏది స్పీకర్ ఫోన్ పెట్టాలంటే ఇప్పుడు నేను ఏరోప్లేన్ మోడ్ నుండి బయటికి మనం మాట్లాడుకునే ఎంతసేపు కూడా ఉండదు. సప్ప వచ్చేస్తూ ఉంటుంది. ఇది బాగోలేదు. మీరు గిఫ్టా మనోడు గిఫ్ట్ ఇచ్చాడు చూడు, ఏదో చూద్దాం. ప్రవీణ్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ప్రవీణ్ ప్రభాకర్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు. చూసానా నేను, కలిసామా? అవునా? ఉన్నారు ఇక్కడైతే చాలా మంది యూట్యూబర్లు. గుంటూరు గుర్తుపెట్టా. మైక్రోమాక్స్ నా ఫోటోకే మేకప్ వేసుకెళ్తున్నావు. ప్రశాంత్ ప్రవీణ్ థ్యాంక్స్ బ్రో, బాగుంది, నచ్చింది. వెనకాల పెడతాను 4 రోజులు.
హిందీ వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి ముందే ఇచ్చేస్తున్నారు. మాకు ఇవ్వడానికి ఓపెన్ చేసేసి రిమూవ్ చేసేసి ఇప్పుడు మాకు ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది చూపించడం, మాకే ఇంట్రెస్ట్ ఉండదు. ఓపెన్ చేయగానే బాక్స్ ఓపెన్ అయ్యి మేము ఎక్సైట్మెంట్ ఉండాలి. మాకు ఓపెన్ మేము అది ఓపెన్ చేయగానే చూడంగానే మేము ఎలా ఫీల్ అవుతాం, ఆ ఫీలింగ్ మేము అప్పటికప్పుడు బయట పెడితే అది మీరు చూస్తున్న వాళ్ళకి మా ఫీలింగ్ తెలియాలి. ఓపెన్ చేసి పంపిస్తే ముందే మేము చూసేసుకోవాలనుకుంటాం. ఓపెన్ ఇలా ఉండాలి అసలు అడగాలి. నేను అందుకే అడగండి. నేను అడగకపోవడానికి మెయిన్ కారణం అంటే బేసిక్ అంటే అదే ఎవరిని నేను అడగాల్సిన అవసరం లేదు. మేము ఉంటే కొనుక్కొని చేస్తాం. అప్పుడు కొనుక్కొని చేస్తే ఇంకా పట్టేసుకోండి, ప్లస్ ఎక్కువండి. అవసరం అయితే ఉన్నట్టుగా చేస్తాను. ఇప్పుడు మాకు రావాల్సింది నెక్స్ట్ రావాల్సిన ఎఫెక్ట్స్, వాళ్ళు తెచ్చింది ఎఫెక్ట్స్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ వీళ్ళు దీన్ని ఇలాగనే నెక్స్ట్ కన్వర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఈ మొబైల్ ఆ మొబైల్ అసలు సంబంధం లేదు. వివో ఉంది ఇక్కడే, వివో చూపిస్తున్నాడు. నాకు గమనించలేదు అనుకున్నా కానీ అమ్మా చేంజ్ కోసం వివో వచ్చా నీలో చేంజ్ చేస్తుంది నీ జీవితాన్ని. ఐడియా చేంజ్ యువర్ లైఫ్ అని వాళ్ళ త్వరగా అలాగే బిల్డింగ్ వాసిపోయింది. వెనకాల బ్యాక్ చేసుకోవడం తీసి మరి వివో తర్వాత అందరికి విడివిడిగా తెలిపియానా విడివిడిగా థ్యాంక్స్ అంత దూరం నుండి వచ్చినందుకు. అనంతపురం దూరం నుండి వచ్చారంటే మరి మామూలు విషయం. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.